హాయ్ అండి, వెల్కమ్ టు ధృతి విహాన్ ఛానల్. ఇవాళ నేను మీకు చిటికెలో తోటకూరని చూపించబోతున్నాను. తోటకూరని 5 నిమిషాల్లో ఈజీ పద్ధతిలో తయారైపోతుందండి. కర్రీ ఎంతో రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సింది సన్నగా తరిగిన తోటకూర ఒక బౌల్లో తీసుకోండి. ఇక్కడ నేను కడాయిని చెప్పటం లేదు, బౌల్ అని చెప్తున్నాను. ఒక బౌల్లో సన్నగా తరిగిన తోటకూరని తీసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. మీకు తినగలిగినంత కారాన్ని వేసుకోండి. 1 స్పూన్ వరకు, 1 స్పూన్నర మీ ఇష్టము. తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్ని, 2 పచ్చిమిర్చిని, ఒక మీడియం సైజ్ టొమాటోని, కొంచెం కొత్తిమీరని వేసి నేను బాగా కలదిపుతున్నాను. బాగా నలిపి మనం కలుపుకోవాలండి. ఇక్కడే మొత్తం మిశ్రమంకి ఉప్పు కారం పట్టి కొంచెం మెత్తబడి బాగుంటుందండి. ఇదే మెయిన్ పాయింట్ మనకి కర్రీలో. మీరు కావాలంటే ఇక్కడ ధనియాల పొడి, జీరా పొడి కూడా కొంచెం 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను వాడలేదు. తర్వాత ఈ మిశ్రమాన్ని మనం కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు తీసుకొని మీరు వేసుకోవాల్సిన తాలింపు గింజలన్నీ వేసుకోండి. ఇక నేను ఫస్ట్ ఎండుమిర్చి వేసి తర్వాత పోపు దినుసులన్నీ వేసాను. తర్వాత కొంచెం అవి పోపు దినుసులు చిటపట అన్న తర్వాత కరివేపాకు వేసి ఒక చిటికెడు పసుపు వేసాను. పసుపు చాలా ఆరోగ్యానికి మంచిదండి. మనకి కర్రీలో పచ్చివాసనని పోగొడుతుంది. కొంచెం పోపు ఇట్లా అయిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి. మనము బౌల్లోనే బాగా మెత్తగా నుజ్జు కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసుకోవాలండి. అక్కడ మెయిన్ పాయింట్ మన బౌల్లో మిశ్రమాన్ని బాగా పిసికి కలుపుకోవడము. అక్కడే ముక్క అనేది మెత్తబడిపోతుంది, ఆకు కూడా కొంచెం మెత్తబడిపోతుంది మనం కలుపుకునేటప్పుడే. ఇప్పుడు ఆ ఆయిల్ అనేది మన మిశ్రమానికి పట్టడానికి అటు ఇటు తిప్పుకొని మూత పెట్టండి. ఆవిరికి ఉడికించుకోండి 1 నిమిషం పాటు. చూసారా, ఆవిరికి ఉడికించుకోవాలండి 1 నిమిషం. దాని తర్వాత చూసారా మీరు, ఆకు అంతా బాగా మెత్తపడిపోయింది. కూర కూడా ఇక్కడ మనకి రసం అనేది టమాటా జ్యూస్ కొంచెం కనిపిస్తుందండి. కొంచెం నీరు శాతం అనేది కనిపిస్తుంది కదా, అది కూడా ఇంకొంచెం ఇంకిపోయి కొంచెం పొడిగా ఉండడానికి ఇంకాసేపు పెట్టుకోండి. చూసారా ఎలా ఉందో? ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంతో రుచికరంగా ఉంటుంది. 5 నిమిషాల్లో ఇట్టే తయారైపోతుందండి కూర. మనకి టైం లేనప్పుడు ఇలాంటి ప్రాసెస్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.